హలో హాయ్ అండి. సండే సందడి అండి. ఈరోజు డైలీ బ్లాగ్ అండి. ఏంటంటే అండి, ఈవేళ నేను కొడి దగ్గరికి వెళ్ళానండి. మనకి మా పక్కనే 2 ఇళ్ళ అవతల షాప్ ఉందండి. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చానండి. పిల్లలైతే ఇంకా లేగలేదండి. పిల్లలు ఇంకా లేవలేదు. నేనైతే పాలు స్టవ్ మీద వేసి ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి. ఇంకా లేగలేదు కదా, కూరలకైనా ఉల్లిపాయలు కోసుకోవచ్చు కదా అని చెప్పేసి ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి. తర్వాత చూపిస్తానండి పిల్లలకి టిఫిన్లు అవి వేసినప్పుడు. నేను కొయ్యం చేపల ముక్కలు ఒక్కొక్కసారి మామూలుగా ముక్కలు వేసి వండుతానండి. ఈసారి అయితే కొంచెం చిన్నగా ఉన్నాయండి. ఉల్లిపాయ ముద్ద వేసి వండుతున్నాను. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు మనకి మిక్సీ పట్టేసండి. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసాను. ఇగో ఉల్లిపాయలు వేసాను. ఈ మిక్సీ పడతానండి. ఇలా మనకి సండే కూర ఏంటంటే అండి, కొయ్యం చేపలు ఇగురును రొయ్యలు. మా మనవాళ్ళకి పచ్చి రొయ్యలు అంటే చాలా ఇష్టం అండి. పచ్చి రొయ్యలు ఇగురు ఒకటి వండుతున్నాను, మీకు చూపిస్తాను. మీకు మన రొయ్యలు తీసుకున్నానండి. ఇవ్వండి రొయ్యలు, మా మనవాళ్ళు చాలా ఇష్టం అన్నాను కదా, తీసుకుని చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఈ కొయ్యం చేపలు కూడా వచ్చినాయి. చేసేసి ఉప్పు కారం రాసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇగో తీసి బయట పెట్టానండి. ఈవేళ వండుతానండి. పాలు తీసుకున్నాను. ఈ పాలు కాసి ఎప్పటికప్పుడే తోడు పెడతామండి మేము. ఇదిగోండి ఇంకొంచెం తీయి. ఇది ఏంటంటే పనమ్మాయికి మిగిలిన కాసేసి తోడెట్టేసండి. పనమ్మాయికి కొంచెం పాలు తీసేసి కనవపాలు తోడు పెట్టేస్తానండి. తోడు పెట్టేసి మా డైలీ రొటీన్ పనులండి ఇవన్నీ. ఈవేళ ఆదివారం కదండి, చేపలు వచ్చినాయండి. నేను చేప తీసుకున్నానండి. ఇది శీలావతి అంటండి. ఇది నేను చేస్తానండి, చూడండి. నొక్కే మమ్మల్ని కట్ చేసి మళ్ళీ దిద్ది లాంగ్ అయిపోద్ది కదా. ఆఫ్ చేసేనా? కట్ చేసి మళ్ళీ దిద్ది. ఇలా చేప శుభ్రంగా తోమేసుకుంటే అండి ముక్కలు ఏమీ తోమక్కర్లేదు. అందుకని చెప్పేసి చేప శుభ్రంగా తోమేసానండి. ఇలాగా నొక్కేనా మళ్ళీ ఒకసారి మళ్ళీ తిద్ది. చేప కోసేసానండి. ఇదిగోండి తల ఎంత పెద్ద తల వచ్చిందో చూడండి. ఇదిగోండి ముక్కలు. ఇదిగోండి చేసాను. చాలా ఫ్రెష్ ఉందండి చేప. చాలా బాగుందండి చేప అయితే మట్టుకి. చాలా టేస్ట్ ఎలా ఉంటుందో కానీ వండితేనే. ఇప్పుడైతే మట్టుకి బ్లడ్ తోటి బాగుందండి. ఇదిగోండి ముక్కలు కూడా బాగా వచ్చినాయి. ఓకే.
ఇదిగోండి కొయ్యం చేపల కూర వండుతున్నాను. ఇది కూడా కొయ్యం చేపల కూర వండుతున్నానండి. ఇదిగోండి ఆయిల్ పోసానండి. ఆయిల్ పోసి ఉల్లిపాయ ముద్ద ఇందులో వేసానండి. నన్ను కూడా దూరంగా వెళ్ళి నువ్వు కూడానమ్మా, నువ్వు ఇందులో వస్తావమ్మా. ఇదిగోండి ఏంటమ్మా చేపల కూర అమ్మ వేసుకుంటావా? నువ్వు చేపల కూర వేసుకుంటావా? చేపల కూర అవి వేగాలండి. మూత పెడతాను. నన్ను తింటాను. ఇదిగోండి ఉల్లిపాయ ముద్ద వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి అమ్మ మూకుడు నల్లగా ఉందని చెప్పేసి దాన్ని నీట్గా బొంతించుకుని తోమేస్తుందండి మా అమ్మ. ఇదిగోండి బాబు మా చిన్నమను మిషన్ వేద్దామంటే అవన్నీ తీసేస్తున్నాడండి. ఇదిగోండి మా పెద్ద మనవుడు అయితే బ్రష్ చేసుకుంటున్నాడు. టిఫిన్లు వేసి పెట్టాలండి వీళ్ళకి. ఇవి చూడండి ఎలాగ తీస్తాడండి మిషన్. తనే వేసేస్తానంటాడండి బట్టలు. మా అమ్మ చూడండి ఏదన్నా నల్లబడితే చాలు అది నల్లబడినివ్వదండి. దాన్ని తోమేస్తూ ఉంటుందండి. పని మనిషి తోమితే నచ్చదు. ఏకంగా ఇటుకు బంతించుకుని తోమేస్తుందండి దీన్ని. తన్వి తల్లి తన్వి నువ్వు తినేస్తావమ్మా ఇంటి దగ్గర కూడా? నువ్వు తినేస్తావు ఇంటి దగ్గర స్కూల్కి వెళ్ళినప్పుడు? అదో తప్పమ్మా. ఇగో ఇలా చూడు ఇలా చూడు. అలా తప్పు అక్కనే అక్క కదా. అది చూడు అవి ఏమి చూడు. అది ఏమంటారు దాన్ని? అక్కనే. ఇగో చూడు అది తన్వి తల్లి తినేస్తుందండి. ఈ బుడతాడు అయితే మటుకు రౌడీ పిల్లడండి. ఇదిగోండి అంత అక్కనే ఆదర కొట్టేస్తున్నాడు చూడండి. ఇగో చూడండి తినిపించాలండి. ఆకలి ఎత్తే ఆడెక్కడో అందరినీ బెదర కొట్టేస్తున్నాడండి. తమ్మి పాప తమ్మి తల్లి స్కూల్కి వెళ్ళినప్పుడు తినేస్తావమ్మా? అమ్మ తినిపించాలి డాడీ తినిపించాలా నీకు? మరి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు రాదు కదమ్మా. అక్క అంట స్కూల్కి వెళ్ళినప్పుడు పెద్దనాన్ని తినిపిస్తారంటే తెలుసా నీకు? పెద్దనాన్ని తినిపిస్తారా? నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు చిన్న? ఏం చెప్తావు? పెద్దనానికి ఏం చెప్తావు? పెద్దనానికి ఏం చెప్తావు? పెద్దనానికి షుగర్ షుగర్. పెద్దనానికి ఏం చెప్తావు నువ్వు? పిల్లది ఇంకా నోట్లో తిని. మరి రౌడీ బాబుని చూడండి రౌడీ బాబుని. తన్వి ఆ తమ్ముడి పేరు ఏం పేరు? రౌడీ బాబు. అక్కడ కూర్చో. ఏం చేస్తున్నావు జస్విక్కు? కొయ్యంగలో కూర పెద్ద పెద్ద పచ్చళ్ళు ఎంత తీసుకెళ్తామంటే నన్ను దా పెట్టి స్నానం చేసి దిగదా చిచ్చి పెట్టేసాను. ఇదిగో మళ్ళీ స్నానం చేసి వచ్చి దిగానే ముక్కిడిపోకండి అండి. ఇలా తిప్పుకుంటే కూర బాగా ఉడుకుతుంది. అది కొయ్యం చేపల కూర అండి. ఇదేమోను పచ్చిరొయ్యలు ఇగురండి. ఇదిగోండి పచ్చిరొయ్యలు. రొయ్యలు పెద్దగా ఉన్నాయండి. ఈ రొయ్యలు పెద్ద రొయ్యలు చేసేసాను. ఇంకా ఏగానండి ఉల్లిపాయలు. చాలు చాలు దా రా రా. ఎక్కడ
జస్విక్ కనబడట్లేదు. ఎక్కడా? వేర్ ఇస్ దట్ బాయ్? స్నానం చేసి వచ్చి బట్టలు వేసుకోకుండా పడుకున్నావు. షేమ్ 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 బాయ్ జస్విక్. ఇక అమ్మమ్మ వచ్చింది, అదిగో. ఇగోండి మా మనోడు దుప్పట్లోని స్నానం చేసి వచ్చి ముసుకేసి కూర్చున్నాడు చూడండి, బట్టలు వేద్దాం అనుకుంటే. మొత్తానికి వేసవకాలం ఏమో నాకు చెమట్లో మొత్తం స్నానం చేసినట్టు వచ్చేస్తున్నాయండి. ఇగో చూడండి ఎలా ముసుకేసుకున్నాడు. దా స్నానం బట్టలు వేసేస్తుంది ఉందా. నన్ను చేసేయి ఇస్త్రీ, నన్ను ఇస్త్రీ చేసేయి. అదిగో ముత్తప దగ్గర ఉంది. కొడలేరమ్మా, ఇస్తాను 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 పిల్లలు నీరసంగా ఉందమ్మకు. ఇస్తాను పడకే మరి. చిచ్చి కూడా దేనికి తినా ఏదో ఇప్పుడు తీసి నెయ్యద్దు. ఇది ఇప్పుడు చేతి దుడుచుకునేది ఇది ఎలా ఉంచేసి అమ్మాయి వేసుకోలేదు.